నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. జర్నలిజం ముసుగులో జరిగే కుట్రలు, వ్యక్తిగత లాభాల కోసం అల్లిన కథనాలు ఎంతో కాలం నిలబడవనే దానికి తెహల్కా పత్రిక, దాని వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చిత్తశుద్ధి లేకుండా కేవలం ఒకరిని రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేసే పనులు తాత్కాలికంగా సంచలనం సృష్టించినా ఆ కర్మ ఫలితాలు కాలక్రమేణా వెంటాడి తీరుతాయి. భారతదేశంలో స్టింగ్ జర్నలిజం పేరుతో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం పొందిన తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజం ముసుగులో నిర్దిష్టమైన ఒక రాజకీయ సిద్ధాంతాన్ని, ఒక రకమైన పార్టీని లక్ష్యంగా చేసుకుని పనిచేసిందనే విమర్శలు దశాబ్దాలుగా ఉన్నాయనేది స్పష్టం. స్టింగ్ ఆపరేషన్స్ అంటే రహస్యంగా కెమెరాలు, మైక్రోఫోన్లు ఉపయోగిస్తూ నిజాలు బట్టబయలు చేయడం అనే భావన సమాజంలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గ పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ ఆపరేషన్ వెస్ట్ ఎండ్ 2000వ సంవత్సరంలో తరుణ్ తేజ్ పాల్ స్థాపించిన తెహల్కా మ్యాగజైన్ కు చెందిన జర్నలిస్టులు అనిరుద్ బహల్, మాథ్యూ షామిల్ మొదలైన వారు ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. ఒక ఫేక్ బ్రిటిష్ ఆయుధాల కంపెనీ వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులుగా నటిస్తూ భారత సైన్యానికి హ్యాండ్ ఎల్డ్ థర్మల్ ఇమేజర్లు సప్లై చేస్తామని నమ్మబలికారు. 2000 డిసెంబర్ నుంచి 2001 జనవరి మధ్య అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అనేక సార్లు కలిసి ఆయన ₹1,00,000 తీసుకున్న సీన్ ను కెమెరాలో రికార్డ్ చేశారు. అయితే ఈ డీల్ లో ఏ డిఫెన్స్ కంపెనీ లేదు, అసలు ఏ ఆయుధ ఒప్పందం జరగలేదు, ఏ సరుకు చేతులు మారలేదు. కేవలం అప్పటి వాజ్పేయి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఫేక్ కంపెనీ డ్రామా అల్లారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2001 మార్చి 13న ఈ స్ట్రింగ్ వీడియోలు విడుదలైన తర్వాత దేశ రాజకీయాల్లో పెద్ద తుఫాను రేగింది. బంగారు లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కూడా రాజీనామా చేశారు. ఈ ఒక్క స్ట్రింగ్ ద్వారా తేజ్ పాల్, తెహల్కా రాత్రికి రాత్రే స్ట్రింగ్ జర్నలిజం పయనీర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2012లో సిబిఐ స్పెషల్ కోర్టు బంగారు లక్ష్మణ్ కు 4 ఏళ్ల జైలు శిక్ష విధించగా ఆయన 2014లో మరణించారు. అయితే ఇదే తెహల్కా సంస్థ వేసిన తదుపరి అడుగులు వారి పక్షపాత వైఖరిని పూర్తిగా ఎండగట్టాయి. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో కూడా నరేంద్ర మోదీని రాజకీయంగా ఇరికించేందుకు తెహల్కా ప్రయత్నాలు చేసిందని, అయితే మోదీపై ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఇతర స్థానిక కార్యకర్తల సంభాషణలను వాడుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో కీలకమైన విషయం ఏంటంటే 2004 నుంచి 2014 మధ్య నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ వంటి డజన్ల కొద్దీ భారీ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. కేంద్ర మంత్రులు రాజీనామా చేసి జైలు శిక్షలు అనుభవించారు. కానీ అంతటి భారీ అక్రమాలు కళ్ళ ముందే జరుగుతున్న ఈ తెహల్కా సంస్థ లేదా తరుణ్ తేజ్ పాల్ బృందం ఒక్క నాన్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, కాంగ్రెస్ నాయకుడిపై కానీ ఒక్క స్ట్రింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. ఈ పరిణామాలను చూస్తే తెహల్కా అనేది కేవలం వాజ్పేయి ప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని పరిశోధనాత్మక జర్నలిజం ముసుగులో స్థాపించబడిన ఒక రాజకీయ సాధనమే తప్ప నిష్పాక్షమైన పత్రిక కాదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అటల్ బిహార్ వాజ్పేయి వంటి నిజాయితీపరుడైన నేతను, ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు విలేకరుల ముసుగులో పన్నిన కుట్రలు ఎక్కువ కాలం దాగి ఉండలేకపోయాయి. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొద్ది నెలల ముందే 2013లో తరుణ్ తేజ్ పాల్ ఒక తీవ్రమైన లైంగిక వేధింపుల కేసులో చిక్కుకొని తన అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపించుకున్నాడు. గ్రాండ్ హయత్ హోటల్లోని లిఫ్ట్ లో తన వద్ద పనిచేసే ఒక జూనియర్ మహిళా సహోద్యోగిపై తేజ్ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 7 రాత్రి లిఫ్ట్ లో అతను ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, దుస్తులు తొలగించి లైంగిక దాడికి ప్రయత్నించడం వంటి భయానక చర్యలకు ఒడిగట్టాడు. బాధ్యురాలు తీవ్రంగా నిరసించినా, ఆపాలని వేడుకున్నా అతను వినలేదు. నవంబర్ 8న మళ్ళీ అదే లిఫ్ట్ లో ఆమెను అడ్డుకుని లైంగికంగా వేధించాడు. ఈ ఘటన తర్వాత ఆమెకు ది ఫింగర్ టిప్స్ అని టెక్స్ట్ మెసేజ్ పంపడం
అతని క్రూరత్వానికి అద్దం పట్టింది. నవంబర్ 18న బాధితురాలు తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరికి సమగ్రమైన ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తేజ్పాల్ కూడా ఆమెకు లేఖ రాస్తూ షేమ్ఫుల్ ల్యాబ్స్ ఆఫ్ జడ్జిమెంట్ అని ఆమె స్పష్టంగా నిరాకరిస్తున్నప్పటికీ ప్రవర్తించానని ఒప్పుకుంటూ క్షమాపణలు కోరాడు. నవంబర్ 23న గోవా పోలీసులు రేప్, లైంగిక వేధింపులు, మహిళా మర్యాదకు భంగం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నవంబర్ 30న తరుణ్ తేజ్ పాల్ ను అరెస్ట్ చేశారు. జూలై 2014లో సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. మే 21, 2021న గోవా సెషన్స్ కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ తేజ్ పాల్ ను విడుదల చేసింది. అయితే ఈ తీర్పుపై గోవా ప్రభుత్వం వెంటనే బాంబే హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం బాంబే హైకోర్టు గోవా బెంచ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వాన్ని రద్దు చేస్తూ తరుణ్ తేజ్ పాల్ ను దోషిగా తేల్చింది. ఐపీసీ సెక్షన్లు 376(2)F, 376(2)K అధికారిక దుర్వినియోగానికి పాల్పడి చేసిన అత్యాచారం, 354A, 354B లైంగిక వేధింపులు, దుస్తులు తీయడం కింద కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. వయస్సు పెరిగిందని, భార్య ఉందని కరుణించాలని తేజ్పాల్ కోరినప్పటికీ న్యాయస్థానం చట్టబద్ధమైన శిక్షకు మొగ్గు చూపింది. నీతులు వల్లించే పత్రికాధిపతి ఒక సిద్ధాంతానికి మద్దతుగా ఇతరులను బలి చేసేలా స్ట్రింగ్ ఆపరేషన్లు చేసిన తేజ్పాల్ చివరికి తన స్వయంకృతాపరాధంతోనే న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడడం కాలం చేసిన న్యాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. పక్షపాతంతో, కుట్రలతో నిర్మించిన సామ్రాజ్యాలు ఎలా కూలిపోతాయో తెహల్కా, తరుణ్ తేజ్ పాల్ ఉదంతం నేటి సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పుకోవచ్చు.